హాయ్ గైస్, వెల్కమ్ టు మై నెక్స్ట్ వీడియో. ఇక్కడ లొకేషన్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎక్కడ ఉంటామని చెప్పేసి. ఇది వచ్చేసి కేరళ. మేము బీటెక్ ఫ్రెండ్స్ అందరం కలిసి ట్రిప్కి వెళ్ళాము. సో ఇక్కడ స్టే చేయడానికి 1 డేకి మేము కంప్లీట్ హౌస్ తీసుకున్నాం అనమాట, హోమ్ స్టే. అసలు ఎలా ఉందంటే లోపల రియల్లీ వర్త్ ఇట్ అనిపించినది. మాకు అరౌండ్ 4.5 పడిందనమాట. 4,500 పడింది అంతే ఈ హౌస్కి. 3 BHK అంటే కొంచెం డూప్లెక్స్ లాగా ఉంటుంది అనమాట లోపల. ఆ ఏరియా కూడా ఎంత బాగుందంటే అసలు ఏ గోళ లేదు, ప్రశాంతంగా ఉంది. అంతా సైలెంట్గా ఎవరి పైన వాళ్ళు చూసుకొని ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నట్లు ఉందన్నమాట. ఇంటి ముందు కూడా చాలా ప్లేస్ ఇచ్చినారు. బెస్ట్ ఏంటంటే ఫుల్ మొక్కలు వేస్తున్నారు, ఎక్కడ పట్టినా చెట్లు అన్నట్లే ఉంది. ఇల్లంతా ప్రశాంతంగా. ఏ ఇంటికి ఇదనే కాదు, ప్రతి ఒక్క ఇంటికి అట్లనే ఉంది. మన సైడ్ ఉండే హౌసెస్కి ఈ హౌస్కి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే కొంచెం బాగా ఎవరు కట్టారో కానీ పక్కా ప్లాన్డ్ కట్టారనమాట. కొంచెం ఇంచు ప్లేస్కి ఎలా యూజ్ చేసుకోవాలి అన్నట్లుంది ఇల్లు. ఇక్కడ ఫస్ట్ మనకు పోగానే నార్మల్గా ఏ ఇంట్లో ఉండేదైనా అంతే, చెప్పుల స్టాండ్ ఉంది. మేము ఇల్లు చూసి సరే బయటికి వెళ్తే మళ్ళీ ఎప్పుడో నైట్కి వస్తాం, వచ్చి పడుకొని పోతాం కదా, కొంచెంసేపు ఉందామని కొంచెం లేట్గా స్టార్ట్ అయినాం అనమాట. అంత నచ్చింది మాకు. ఫస్ట్ ఏంటంటే చాలా ప్రశాంతంగా ఉంది. ముందు కూడా చాలా స్పేస్ ఉంది ఇంటికి ముందు. ప్లస్ లోపలికి వెళ్ళినా ఏదో కొంచెం కన్జెస్టెడ్గా అట్లా ఏం అనిపించలేదు. ప్రతి రూమ్ కూడా మంచిగా ఉంది. ఇంట్లోకి పోగానే మా వాళ్ళకి వచ్చిన ఫస్ట్ డౌట్ ఏంటంటే ఈ ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది, అంటే వితౌట్ ఫర్నిచర్తో ఈ ఇల్లు కట్టడానికి ఎంత అయ్యి ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ ఇచ్చారనమాట. ఫైనల్గా ఎవరికి నచ్చింది వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు అనుకోండి. మేము బీటెక్ ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్ళాము. అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెళ్దాం అనేసి, కానీ ఎవరికి వెళ్ళాల్సిన ట్రిప్కి వాళ్ళు వెళ్ళిపోయారు, మేమే వెళ్ళలేదన్నమాట. సో మేము ఇంకా పక్క వెళ్ళాలి అనేసి ఒక 8 మెంబర్స్ గ్యాదర్ అయ్యి వచ్చేసాము ఇక్కడికి. ఈ ఒక్క ప్లేసే కాదు, ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో ఉండే స్టేట్స్ అన్నీ కవర్ చేసాము ఏదో ఒక ఏరియాకి పోయి. ఇది వచ్చేసి హాల్లోనే పూజా రూమ్ ఇచ్చారనమాట. హాల్ ఏంటంటే మనకి కంప్లీట్కి విండో వచ్చినది. ఎప్పుడైనా కావాలంటే అటు సైడ్ ఉన్న విండో కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు, అలా ఉంది హాల్. తర్వాత కొంచెం డైనింగ్ ఏరియా, కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మా వాళ్ళు మార్నింగ్ బయటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ఏం చేద్దామని చెప్పేసి మ్యాగీ ప్రిపేర్ చేస్తున్నారనమాట కష్టపడి. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. పోగానే మ్యాగీ చేసేవాళ్ళు మ్యాగీ, అక్కడ ఇంటి గురించి డిస్కస్ చేసుకునే వాళ్ళు ఇంటి గురించి. కొంచెం టైర్డ్ అనుకున్న వాళ్ళు వెళ్ళి రూమ్లో పడుకొని, నేనేమో వీడియో తీసుకుంటూ అట్లా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు పోగానే. నాకంటే ముందు మా ఫ్రెండ్సే అక్కడికి వెళ్ళగానే అరే వీడియో తీసి యూట్యూబ్లో పెట్టని చెప్పారనమాట. ఎందుకంటే పోయిన అందరికీ నచ్చింది ఇల్లు, ఒక్కరనే కాదు, అంత బాగుందన్నమాట. ఇక్కడ ఇది వచ్చేసి ఏమంటారు, యూటిలిటీ ఏరియా అంటారు, వాష్ చేసుకొనికే ఉంది అది. ఇదైతే మేము ఆన్లైన్ నుంచే తీసుకున్నాం అనమాట. అంటే మాకు ఎవరు తెలిసిన కాంటాక్ట్ అలా ఏం లేదు, జస్ట్ వాళ్ళు అప్లోడ్ చేస్తారు కదా పిక్స్, దాన్ని చూసి నచ్చింది ఓకే అని తీసుకున్నాము. బట్ ఇంత బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చిన తర్వాత అయితే పక్క ఎవరికైనా రిఫర్ చేయొచ్చు అనిపించింది. ఇది కొంచెం డైనింగ్ ఏరియా, కింద వచ్చేసి 1 బెడ్రూమ్ ఉంది. కింద ఫ్లోర్కి వచ్చి కిచెన్, డైనింగ్ హాల్, 1 బెడ్రూమ్ ఇవి ఉన్నాయన్నమాట. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇల్లు కట్టుకున్నారంటే ఇది ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. బెడ్రూమ్స్ కూడా నీట్గా పెద్దగా అన్నీ ఓకే, ఇక్కడ ఇలా ఇబ్బంది లేదు అన్నట్టు కట్టుకున్నారు. పాపం మాకిచ్చి తప్పు చేశారనుకోండి, ఎలాగో నీట్గా వచ్చాం కదా వెళ్ళే ముందు. మాస్టర్ బెడ్రూమ్ పైన ఉంటుంది. దానికి అసెంబ్లీలో కూడా అవన్నీ డిస్కషన్స్ అయ్యి అది ఫైనల్గా ఎవరికి కావాలని లాస్ట్కి తేలింది అనమాట. అది నైట్ పడుకునే ముందు తేలింది. పొద్దున్నుంచి డిస్కస్ చేసుకుంటుంటే అందరికీ నచ్చింది. అది వ్యూ బాగుంది, అందరు మా అక్కాలు అన్నారు. ఎవ్రీ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. వాష్రూమ్ కూడా బాగుంది, అంటే పెద్దగా నీట్గా ఉందన్నమాట. అద్దం కనిపిస్తే వదలంగా ఏదో ఒకటి చేయాలిగా. వీడియో అయిన తర్వాత తీసుకోవచ్చు, కానీ ముందు అద్దం కనిపిస్తే దాని ముందు ఏదో 4 పోజులు పెట్టాలి. అది కింద అయిపోయింది. ఇంక పైకి పోదాం. పైకి పోయే మధ్యలో కొంచెం సడన్ బ్రేక్ ఇచ్చి వేరే బెడ్రూమ్లోకి దూరేద్దాం. పైన బెడ్రూమ్లోకి ఏం పోదాంలే, బద్ధకంగా ఉంది అని మధ్యలో ఏమన్నా గుర్తొస్తే ఇట్లా మధ్యలో ఉన్న బెడ్రూమ్లోకి దూరేయచ్చు అనమాట. అందుకే వీళ్ళు ఇట్లా మధ్యలో కట్టుకున్నారు. స్టెప్స్ మధ్యలో బెడ్రూమ్ ఉందని చెప్పేసి బెడ్ కూడా బెడ్రూమ్లో మిడిల్లో వేసినారనమాట. క్రియేటివిటీ అలా ఉంటుంది. ఓ సో బ్యూటిఫుల్, అమేజింగ్, వెరీ నైస్. ఇంత కాకుండా బాగుంది. ఇట్లా ఉండడానికి ప్రశాంతంగా ఉంది. ఒక 2-3 డేస్ అయినా
ఉండొచ్చు అనేలా ఉంది. మన బడ్జెట్లోనే వస్తుంది, ఎందుకంటే ఒకరిద్దరు బోర్ కదా, పోతేనే ఒక మంద పోతారు. సో మన బడ్జెట్లోనే ఉండిద్ది హౌస్. తట్టు అందరు ఒకే చోట ఉండేలాగా మంచిగా పెద్ద బెడ్రూమ్స్ ఉన్నాయి. కొంచెం ఒకవేళ ఎక్కువైనా కానీ అడ్జస్ట్ అయ్యేలాగా ఎక్స్ట్రా బెడ్ కూడా ఇచ్చున్నారనమాట. ఇంక ఇది ఇప్పుడు ఫైనల్ అనమాట. ఇదే ఫైనల్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. మేమందరూ చర్చించుకొని పెద్ద డిస్కషన్స్ చేసుకొని ఇది నాకు కావాలి అని చెప్పి ఫైనల్గా మేమే దొబ్బేసుకున్న బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ కంటే ఈ బెడ్రూమ్కి ఇచ్చిన బాల్కనీ అయితే చాలా బాగుంది. ఏదో వ్యూ పాయింట్ లాగా ఉంది, ఇంట్లో వ్యూ పాయింట్ లాగా ఉంది. అది మిడిల్ ఆఫ్ ది టౌన్లో. ఈ ఏరియా వచ్చి కేరళలో పాలక్కడ్. కోయంబత్తూర్ నుంచి ఒక 1 hour ఉన్నిద్ది అనమాట. మనకి డైరెక్ట్ ట్రైన్ ఉన్నిద్ది, సో అక్కడ వెళ్ళొచ్చు. ఇక్కడ మేమైతే జస్ట్ మాకు ఈ ప్లేస్ తెలియదు ఇంతకుముందు. కొంచెం ఎక్కడైనా వెళ్దాము అని చూసుకున్నప్పుడు ఇది కొంచెం దగ్గరలో ఉంది కోయంబత్తూర్కి అని చెప్పేసి సరే వెళ్ళొద్దాము అని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఇదే మన వ్యూ పాయింట్. ఓ 2-3 రోజులు ఉంటే మంచిగా ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళం. కానీ మనకు ఒక రోజుకే ఇచ్చి నెక్స్ట్ డే అవసరం లేదు వెళ్ళిపోండి అని ధర్మేసినారు. ఇంకేం చేయాలని వచ్చేసాం. ఆ ఒక్క రోజులో అంటే అంత ఫీల్ అవ్వలేకపోయాం. ఇల్లు మాత్రం మంచి ప్లానింగ్గా కట్టారు. ఎవరంత ప్లాన్ చేశారో కానీ మహానుభావులు బాగా ప్లాన్ చేసి కట్టారు. మేబీ ఇంతకన్నా మంచివి కూడా ఇంకా బాగుండే కూడా ఉండొచ్చు, బట్ మాకైతే ఇది బాగా నచ్చింది అనమాట. చిన్నగా క్యూట్గా అందరికీ సరిపోయేలాగా అంత స్పేషియస్గా కొంచెం మన బడ్జెట్లో బాగా నచ్చింది ఇల్లు. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో అయితే మనకి సపరేట్గా డ్రెస్సింగ్ ఏరియా లాగా ఇచ్చారనమాట, వాష్రూమ్కి కొంచెం బయట. దాంట్లో అయితే ఈ రిమైనింగ్ 2 bedrooms డైరెక్ట్ బెడ్రూమ్లోనే ఉంటాయి. కానీ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్కి మాత్రం వాష్రూమ్ కూడా చాలా పెద్దది ఇచ్చినారు. అండ్ ప్లస్ కొంచెం 3 bedroomsకి ఏసీ ఇచ్చారు. అండ్ సెల్ఫ్ కుకింగ్ ఉంది, అంటే గ్యాస్ మొత్తమే ఉన్నాయి. జస్ట్ మనం ఇంగ్రీడియంట్స్ మనం తీసుకొచ్చుకోవాలి. అండ్ వాషింగ్ మిషన్స్ కూడా ఉన్నాయన్నమాట. పైన ఫ్లోర్కి అయితే ఒక బెడ్రూమ్ అండ్ పక్కన వచ్చేసి కొంచెం స్పేస్ ఉందన్నమాట. బట్టలు ఆరేసుకోవడానికి కానీ వాషింగ్ మిషన్స్ పెట్టున్నారు. ఏదైనా కూర్చోవడానికి కూడా బాగా సరిపోయేలాగా చాలా పెద్ద ప్లేసే ఉంది. ఇదైతే చాలా బాగుంది. ఎప్పుడైనా ఈవినింగ్ టైమ్స్లో అలా కూర్చోవడానికి సమ్మర్లో అయితే మంచిగా ఉంటుంది అనమాట, మంచి గాలి వస్తా. ప్లస్ ఇంకేంటంటే కొంచెం పిల్లలు ఉన్నా ఏమవ్వకుండా మొత్తం గ్రిల్స్ పెట్టున్నారు. వ్యూ కూడా బాగుంది, చుట్టుపక్కలకి వెళ్ళాలంటేనే బాగుంటుంది అనుకోండి. మాకైతే వర్త్ ఇట్ అనిపించింది. మేము పెట్టిన బడ్జెట్కి, వాళ్ళు ఇచ్చిన ఇంటికి, మేము ఉన్న దానికి, ఆ 1 dayకి బాగుంది. ఇల్లు అయితే కట్టుకుంటే ఇలా కట్టుకోవాలి అని ఒకసారి అట్లా అనిపించింది అనమాట. పైన అయితే ఏం లేదు, జస్ట్ వాటర్ ట్యాంక్ అంతే. పైకి కూడా పోయి వచ్చినాము, ఏది వదలం కదా. స్టెప్స్ కనిపించినాయంటే పైకి వెళ్ళి చూడాలి, అది పైకి పోయి వచ్చినాము. పైన ముచ్చట్లు పెట్టుకున్నప్పుడు పైన పడుకోవడానికి పైన బెడ్రూమ్, మధ్యలో వెళ్తున్నప్పుడు అబ్బా కింద వరకు ఏం పోదాంలే అని చెప్పి పడుకోవడానికి మధ్యలో ఇంకో బెడ్రూమ్, కిందే ముచ్చట్లు పెట్టుకొని తిన్నాం కదా ఇప్పుడే పైకి ఏం ఎక్కుతాంలే అనుకున్నప్పుడు కింద ఒక బెడ్రూమ్. అలా 3 bedroomతో ఏదో వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి అక్కడ మొత్తం సిట్టింగ్కి ఒక హాల్, ఇట్లాగా ఫైనల్గా ముగిచ్చేసామన్నమాట. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బై, టేక్ కేర్.